నివాళులర్పిస్తున్నాం. దాంతోపాటు రైతు ఉద్యమంలో నరేంద్ర మోడీ ఇచ్చిన చట్టాల వల్ల చాలా మంది అమరులేరు, వారికి నివాళులర్పిస్తూ ఈరోజు తెలంగాణ రైతాంగం కానీ ఆల్ ఇండియా కిసాన్ సభ కానీ దేశంలో ఉన్న రైతాంగం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. రెండోది, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులు ఉదయం లేవగానే 5,000 ముద్ద లోపలికి పోవాలంటే రైతులు శ్రమ పడితేనే మరి ఆ విధంగా బతకడానికి అవకాశం ఉంది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మనందరూ కూడా ముందున్నటువంటి వాళ్లకు, యువకులకు, విద్యార్థులకు కూడా తెలుసు, కరోనా వచ్చినప్పుడు అన్ని పరిశ్రమలు మూతపడే ఒక వ్యవసాయ పరిశ్రమ తప్ప వ్యవసాయం నడిచింది, మనందరికీ భూమి పెట్టింది. మరి అలాంటి వ్యవసాయాన్ని ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మొత్తం ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ వివరిస్తున్నాడు. ఒక్కటే మాట, 2 మాటలు చెప్పి నేను ఈ సమావేశం ముగించేటువంటి ప్రయత్నం చేస్తా. దేశంలో నరేంద్ర మోడీ 75 సంవత్సరాల కాలంలో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కష్టపడి శ్రమపడి నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు కారు చౌకగా అమ్ముకు, దేశంలో ఇద్దరు దేశాన్ని అమ్ముతారు, ఇద్దరు దేశాన్ని కొంటున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నాను? దేశంలో రైల్వే రంగాన్ని అమ్ముతున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు, బడులను అన్నింటినీ కూడా ఈరోజు స్కూళ్లతో సహా అన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేటువంటి, చివరికి మనం అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ మరి దేశాన్ని అమ్ముతుండి, దేశంలో ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ శక్తులు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అమిత్ షా, నరేంద్ర మోడీ దేశాన్ని అమ్ముతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు కొనుక్కొని ఈరోజు దేశంలో ఉన్న సంపద అంతా కూడా కొద్దిమంది దగ్గర పోగేసుకుంటున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ స్కూళ్ళు ఇట్లాంటివన్నీ కూడా పరిశ్రమలన్నింటి కూడా ప్రభుత్వం అది ప్రైవేటీకరణ చేయడం వల్ల రాబోయే కాలంలో ప్రజలకు ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసం ఆల్ ఇండియా కిసాన్ సభ ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం, సామాజిక వ్యవస్థను కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ దేశంలో దళితుల మీద, మహిళల మీద, మైనార్టీల మీద, రైతుల మీద జరుగుతున్నటువంటి దాడులను, దౌర్జన్యాలను ఆపాలని చెప్పేసి ఆల్ ఇండియా కిసాన్ సభ అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తుంది. రాబోయే కాలంలో ఈ దేశంలో రైతాంగం పక్షాన ఏ విధంగా ఉద్యమాలు నిర్మించడం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా కిసాన్ సభలో అవన్నీ కూడా చర్చిస్తారు. దేశం కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో మరి జాత మన దొడ్డి కొమరయ్య గారు మొదటిసారిగా అంటే తెలుగు రాష్ట్రాల్లో జాతీయ మహాసభ జరిగినప్పుడు ఇక్కడి నుంచి జాతా తీసుకెళ్లారు నాకు తెలిసి. కానీ ఒక ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల మీదుగా దొడ్డి కొమరయ్య గారి ఇక్కడి నుంచి జాత ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఇది మనకు చాలా గర్వకారణమైన మన విషయాన్ని మర్చిపోకుండా రాబోయే కాలంలో మనం ముఖ్యమైనటువంటి ప్రయత్నం చేయాలి. మొన్న జరిగినటువంటి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ నల్గొండలో జరిగింది. రైతు ఉద్యమానికి సంబంధించి అనేక నిర్ణయాలు చేయాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేంటంటే కోతులు, అడవి పందులు, నెమళ్ళు, ఈ మూడిటి వలన రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంది. రైతులు పంటలు వేయకపోతే రేపు మనకు అన్నం దొరికేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్ చేసుకుని కోతులు ఏవైతే ఉన్నాయో దాన్ని నివారించడం కోసం, అంటే కోతులకు ఒక ఆపరేషన్ చేయించి లేకుంటే తీసుకెళ్లి మన డీఫారెస్ట్ వచ్చే విధంగా ఉద్యమం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక 6 సంవత్సరాల క్రితం మన మండలం కాబట్టి చెప్తున్నాం, ఆ సంవత్సరాల క్రితం దేవరపురం మండలానికి రైతు సంఘం అంతా సర్వే చేస్తే మొట్టమొదటి వచ్చిన సమస్య రైతులకు సంబంధించింది. కోతుల బెడదతోనే ఇబ్బంది పడుతున్న విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రైతాంగం పక్షాన పోరాడి రైతుల రక్షణ కోసం రైతాంగం, తెలంగాణ రైతు సంఘం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా వీళ్ళందరూ కూడా సహకరించారు రైతు ఉద్యమానికి. కానీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు ముఖ్యంగా సభ అధ్యక్షులకు, ముఖ్య అతిథిగా కృష్ణప్రసాద్ గారికి, మాస్టర్ గారికి, సారంపల్లి మల్లారెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తీగల సాగర్ సుదర్శన్ రావు గారికి, మొత్తం వేదిక మీద ప్రజా సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ సంబంధించిన కోఆర్డినేటర్స్, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ సభకు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా మహిళలు వచ్చి ఉద్యమానికి సహకారం అందించారు. విద్యార్థులు కూడా వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలవాలని వాళ్ళని కూడా ఆహ్వానించారు, వారు కూడా వచ్చి సహకరించారు. ఈ గ్రామ ప్రజలు ముఖ్యంగా ఈ అన్ని విషయాలను వెలుగులోకి తీసుకుపోవడం కోసం సహకరిస్తున్నటువంటి పత్రికా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇప్పుడు ఈ జ్యోతిని ఇప్పుడు ఈ జాతాను మల్లారెడ్డి గారు ఉపాధ్యక్షులు ప్రారంభిస్తారు. అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నారు. అందరూ అక్కడ నిలబడండి, నిలబడండి. రాష్ట్రంలో ఉన్నటువంటి త్రిచూరులో సంఘటితమయ్యి సమావేశమయ్యి దేశవ్యాప్తంగా జరిగినటువంటి వివిధ రైతు పోరాటాల అనుభవాలన్నింటినీ కూడా
చర్చించుకొని మరింతగా ఈ రైతు ఉద్యమాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, వ్యవసాయాన్ని ఎట్లా కాపాడుకోవాలి, రైతును ఎట్లా రక్షించుకోవాలి అనేటటువంటి ఆలోచనలు చేయబోతా ఉంది. అందుకే ఈ దేశంలో మనం సహజంగా చూస్తాము. మళ్ళీ ఒక్కసారి గ్రామానికి గర్వకారణమైన విషయం, హిందువులకి ఏదైనా శుభకార్యం చేసుకోవాలి అని అంటే తిరుపతి పోతారు, ముస్లింలు ఏదన్నా శుభకార్యం చేసుకోవాలి అని చెప్పేసి అంటే మక్కా పోతారు, లేకపోతే అజ్మీర్ దర్గా పోతారు. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులు ఏదైనా ఒక విప్లవ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే అది విప్లవ మూల కేంద్రం కడవెండి నుంచి ప్రారంభించితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రారంభించేటటువంటి ఈ కార్యక్రమానికి భవిష్యత్తులో కూడా మీరు ఈ సంఘానికి, ఈ ఉద్యమానికి, ఈ పోరాటాలకి అండదండలు ఇవ్వాలని, అట్లా ఈ గ్రామంలో చరిత్రలో సాధించుకున్నటువంటి సుస్థిరమైనటువంటి స్థానాన్ని నిలబెట్టడానికి అందరూ సహకరించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. हमारे साथियों और भाइयों और बहनों, मैं आपसे तेलुगु में बात करना मेरे लिए मुश्किल है। आपको पता मैं केरल से हूँ और इंग्लिश में बोलना भी आप सबको समझ में नहीं आएगा। हिंदी लेकिन कॉमरेड सागर ने बोला थोड़ा करके आपसे कुछ और ज़्यादा बात रखेंगे। अभी साथियों ने बताया हमारा 35वां किसान सभा का कॉन्फ्रेंस अखिल भारतीय अधिवेशन केरल में होने वाला है। ये 13 से 16 तक दिसंबर में हमारा सारे देश से, मणिपुर से, त्रिपुरा से, कश्मीर से, गुजरात से और महाराष्ट्र, तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटका, तमिलनाडु, सारे देश का किसानों का नेता लोग वहां केरल में इकट्ठा होगा हमारा अधिवेशन के लिए। और ये अधिवेशन में जो सबसे बड़ा बात ये होगा, अभी आपको पता है हमारा देश में किसान बहुत बड़ा पैमाने पे संकट पे है। किसान का क्या संकट है? किसान का सही दाम नहीं मिल रहा है। हमारा कोई भी अभी हम देखा से सबसे ज्यादा आपका धान और पैडी का आपका खेती है, सही है ना? कभी पैडी है आपका सबसे ज्यादा, तो पैडी को आपको सही दाम नहीं मिल रहे। आपको सरकार ने 20 रुपया का 2000 रुपया का एमएसपी बोला है, लेकिन सबको नहीं मिल रहा है। तेलंगाना में मिल रहे, सारे देश में नहीं मिल रहे। हाँ, सारे देश में ये नहीं मिल रहे। और देश में अब सोच लो, तेलंगाना मिलने अच्छा है, तेलंगाना में मिलना है 200 तो मिल रहे अच्छा है, लेकिन सही दाम 2000 नहीं है। सही दाम 2000 नहीं है। 2000 से हमारा लागत हमको सही रूप में वापस नहीं मिलता, क्योंकि हमारा हर एक साल में हमारा खाद का कीमत बढ़ रहा है, दाम बढ़ रहा है। और जो पेस्टिसाइड इस्तेमाल करता है, इंसेक्टिसाइड इस्तेमाल करता है, इसका भी कीमत बढ़ रहा है, मजदूरियां भी बढ़ रहा है। जीने का हमारा जो भी लागत होगा, हमारा प्राइस राइज का कारण, महंगाई का कारण, अभी देखो पीछे 8 साल का अंदर मोदी जी सरकार आने का समय एक सिलेंडर गैस को 400 रुपया का कीमत था, दाम था, अभी कितना है? 1100 रुपये हो गया। मोदी जी का सरकार आने का वक्त पेट्रोल का, डीजल का दाम 55 रुपया था, अभी कितना हो गया? 100 रुपया हो गया। और हमारे बच्चे को पढ़ाने के लिए और कोई हमको इलाज करने के लिए हॉस्पिटल में जाना तो वहां कितना बिल देना पड़ता है, प्राइवेट में जाना पड़ता है। सरकार का स्कूल और सरकार का आस्पत्रि नहीं है, वहां अच्छा इलाज नहीं मिलेगा, इसलिए प्राइवेट में जाना पड़ता है, तो ज्यादा पैसा देना पड़ता है। पैसा कहाँ है? तो किसान का परिस्थिति बहुत खराब है। 4 लाख से किसान हमारा देश में खुदकुशी कर चुका है, आत्महत्या किया 4 लाख से ज्यादा। सारे किसान का परिवार उनको कर्जा में डूब रहा है, कर्ज में ना डूब रहा है। सभी किसान का परिवार में कर्ज है।
75% से ज्यादा किसान का परिवार कर्ज में है, तो किसान आत्महत्या करने के लिए मजबूर हो रहा है। इसलिए हमने इकट्ठा करके हमारा एमएसपी के लिए हमारा संघर्ष किया, और वो एमएसपी के लिए जो संघर्ष हमने किया, कर्जा माफी के लिए हमारा संघर्ष किया, उस समय हमारा देश का सरकार 3 काला कानून हमारा ऊपर क्या किया, हमारे ऊपर थोपने के लिए फैसला किया। हमारा सरकार ने पार्लियामेंट से 3 काला कानून पास किया। ये कानून क्या है? कानून हमारा सारे खेती को कंपनियों को देने के लिए है। पहले कानून है हमारा जमीन, वो जमीन कॉन्ट्रैक्ट फार्मिंग में कंपनियों को देंगे, कॉन्ट्रैक्ट फार्मिंग में करेंगे। दूसरा है हमारा सारे मंडी, सरकार का मंडी नहीं रहेगा, सारे मंडी प्राइवेट में दे देंगे, कंपनियों को दे देंगे। तीसरा है हमारा जो भी अवश्य वस्तु बोलता है, जिसमें हमारा धान है, पैडी है, गेहूं है, और पोटोटा है, ओनियन है, तेल है, यह सब कुछ बिक्री करने का अधिकार भी ये बड़ा बड़ा कंपनियों को देने का फैसला किया। इसका खिलाफ हमारा देश में 75 साल का अंदर इतना बड़ा आंदोलन कभी भी नहीं हुआ। ये जो आंदोलन हुआ वो हमारा साम्राज्यवाद का खिलाफ, ब्रिटिश साम्राज्यवाद का खिलाफ, और उसी समय का जो जमींदारी व्यवस्था था उसका खिलाफ जितना बड़ा आंदोलन सारे देश में हुआ, वो आंदोलन का तरल भारत देश का सबसे बड़ा आंदोलन किसान का नेतृत्व में किया, और 3 कानून को वापस करने के लिए मजबूर कर दिया। किसको? हमारा सरकार को। ये जो सरकार कानून पास किया, वो सरकार हमारा दुनिया का इतिहास में ऐसे किसी देश में नहीं हुआ साथियों। मजदूर और किसानों का ताकत का कारण, उनका संघर्ष का कारण, जो असेंबली और पार्लियामेंट जो कानून पास किया वो वापस करने के लिए मजबूर हो गया। ये कभी भी नहीं हुआ हमारे देश में, हमारा ताकत से हुआ। हमको पता है, पता होना चाहिए। हम बोलता है हाथी को हाथी का बैल कितना जानते नहीं, सही है ना गौरे? ये हाथी है ना, एलिफेंट भी, एलिफेंट नहीं जानता है कितना ताकत है एलिफेंट का अंदर, हाथी का अंदर। एलिफेंट नहीं जानता है, हाथी नहीं जानता। इसी तरह हमारा किसान भी ऐसे हाथी का तरह है। हमारा अंदर इतना ये है, ताकत है, वो ताकत पूरा इकट्ठा करके इस्तेमाल करके हम लड़े तो हमको हमारा मिनिमम सपोर्ट प्राइस मिलेगा, हमको कर्जा मुक्ति होगा, हमारा बच्चे के लिए अच्छा शिक्षा देने का ताकत हमारा परिवार में होगा, अच्छी इलाज करने के लिए हमको व्यवस्था बना सकता है, सब कुछ करा सकता है। इसीलिए हमारा आंदोलन के लिए कैसे आगे बढ़ाएंगे इसके बारे में सोचेंगे। अभी आपको पता, अभी ये जो आंदोलन है, ये आंदोलन का शुरुआत में हम सब लोगों को इकट्ठा किया। 550 संगठन इकट्ठा हुआ भारत देश में। इसमें पंजाब का किसान सबसे ज्यादा आंदोलन चलाया, तो संयुक्त किसान मोर्चा हमने बना। इसका सारे अनुभव का आधार से हम अभी 35वां सम्मेलन में जा रहा है, तो हमने सोचा अब पुराना जो संघर्ष हुआ अंग्रेजों का खिलाफ, जमींदारों के खिलाफ, वो सारे जगह से, और हमारा देश में अभी भी क्या दलितों को ऊपर, महिलाओं को ऊपर, आदिवासियों को ऊपर जितना अत्याचार हो रहा है, इसका खिलाफ कहां कहां लड़ाई हुआ, कहां हुआ। बहुत ज्यादा लोग खुदकुशी, कुछ खुदकुशी नहीं, उनका क्या ये कुर्बानी दिया, शहीद बना। उसी जगह से एक यात्रा शुरू करेंगे हम, जिसे हमने फैसला किया पहले तेलंगाना से यात्रा शुरू करेगा। ये तेलंगाना में कब ये यात्रा शुरू करने के लिए कौन सा जगह से शुरू करना चाहिए? अब सोचा सागर जी से, मल्ला रेड्डी जी से सबसे पूछा, तो बोलो दोड्डी कोमरैया जी का गांव है, ये दोड्डी कोमरैया जी का गांव से हम शुरू करेंगे। क्योंकि दोड्डी कोमरैया जी का गांव का ये महत्व है कि 1946 में 1946 में 4 जुलाई को ये गांव से, ये जमीन से, ये जमीन ऐसे पवित्र जमीन है, महत्वपूर्ण जमीन है,
ये जमीन से डोडी कोमरैया का नेतृत्व में एक प्रदर्शन यात्रा शुरू किया था यहाँ का जमींदार का खिलाफ। क्यों करना पड़ा? बड़ा पैमाने पे संघर्ष चल रहे थे गांव में। उसी समय के हमारा गांव का जमीन हमारा नहीं था, जमींदार का पास था। 1 लाख एकड़, 70 लाख एकड़, 60 लाख एकड़ एक जमींदार का परिवार का होता। वहां जमीन किसान का नहीं था, जमींदार का था। और हम जो भी पैदा करेगा फसल वो जमींदार को देना पड़ते थे। हम गरीबी होके भूख से हमारे बच्चे सोते थे, भूख से सोचे थे, तो भूख से सोने वाले बच्चे को देख के हमारा किसान सोते थे। तो वो किसान से ये किसान सभा का नेतृत्व में जब हमने हमारा किसान संगठन कब बना? 1936 में बना, 1936 में बना, लखनऊ में बना। कैसे बने? हमारा किसान सभा में सब लोग थे। अभी देखो अभी हमारा साथ कौन कौन आया? हमारा साथ हमारा सरपंच आए हैं, टीआरएस का नेतृत्व लोग आए हैं, कांग्रेस का नेतृत्व लोग आए हैं, बहुत अलग अलग किसानों संगठनों के राजनीतिक दलों के लोग आए हैं। क्यों आ रहे हैं? क्योंकि 1936 में जब किसान सभा शुरू किया, जवाहरलाल नेहरू उसी कॉन्फ्रेंस में थे, पी सुंदरैया कॉन्फ्रेंस में थे, जयप्रकाश नारायण थे, एनजी रेंगे थे, राममनोहर लोहिया था, सुदर्शन जी। ये सब लोग कौन कौन है? हमारा देश का कांग्रेस का नेता, लेफ्ट वामपंथी कांग्रेस का नेता, सोशलिस्ट पार्टियों का नेता, इसी तरह सभी किसानों का नेता लोग इसमें इकट्ठा हुआ। उसमें कोई दल देखा नहीं, राजनीतिक दल कौन सा है देखा नहीं, किसान है, सारे किसान को इकट्ठा होना चाहिए, सारे किसान इकट्ठा होगा। इसलिए किसान सभा सभी किसानों का सभा था। वो सभा का प्रभाव में उसका समय का सबसे बड़ा बात था जमीन का अधिकार किसका होगा। जमीन का अधिकार जमींदार का नहीं होना चाहिए, क्योंकि जमींदार खोप जोतते नहीं, जमींदार खेती नहीं करता। खेती कौन करता है? कौन करता है खेती? कौन करता है? साथियों बोलो, जमींदार करता है? जमींदार नहीं करता। कौन करता है? किसान करता है, खेत मजदूर करता है। तो जब किसान खेत मजदूर खेती करेगा तो जमीन किसका होना चाहिए? जमीन किसान को होना चाहिए, जमीन जोतने वालों को होना चाहिए। इसलिए हमने बोला हमारा नारा ये होगा, जमीन खेत जोतने वालों को होगा। इसलिए जमींदार का जमीन किसानों को दे दो, किसान का परिवार को दे दो। ये मांग रखा था कॉमरेड डोडी कोमरैया जी। डोडी कोमरैया जी का साथ जो किसान नेता था, वो सब लोग कैसे आंदोलन चलाते थे उस समय पे आपको पता है? कॉमरेड ने बताएंगे। 10-15 गांव से लोग इकट्ठा होता, 10-15 गांव से लोग इकट्ठा होता, हजारों लोग इकट्ठा होगा और हजारों लोग चलेगा दूसरे गांव में। कहा वहां का जमींदार हमें बहुत ज्यादा पैमाने पे पीड़ा करता थे, हमारा ऊपर दमन करते थे। वो दमन करते वाले जो जमींदार लोग हैं उनका खिलाफ वो गांव में चलते थे, हम हजारों में चलते थे। और वहां से इधर वो जमींदार भागेंगे और उन्होंने बोलेगा हम जमीन देंगे, हम जमीन देंगे, हम जमीन देने का तैयार है। ऐसे 1 और 2 नहीं साथियों, 3000 गांवों में, 3000 गांवों में हम जमीन के ऊपर कब्जा बना, हमारा बनाया जमीन। ये छोटा सा बात है? कभी नहीं है। ये हमारा देश के सबसे बड़ा आंदोलन है। ये सबसे बड़ा आंदोलन उस समय पे किया। 4 साल वो आंदोलन चला। मैं उसका पूरा डिटेल में मैं नहीं जा रहा हूं। इसलिए हमने फैसला किया इसका शुरुआत ये यहाँ गजेवंडी गांव से हुआ है। यहाँ डोडी कोमरैया जी का नेतृत्व में जो हुआ, उनका ऊपर गोली चलाया, उनका मौत हुआ। 200 से ज्यादा गुंडा लोग थे जमींदार का, उनका बेटा भी था उनका नेतृत्व में। लेकिन ये सारे सामने वाले गांवों से खबर मिलकर सभी किसान वहां पहुंचा, हजारों में किसान पहुंचा और 60 लोग पुलिस था। पुलिस क्या करेगा? 60 लोग। इसलिए 60 लोग पुलिस था, 200 लोग गुंडा लोग थे। लेकिन हजारों किसान डोडी कोमरैया का मौत का बाद
लोग किसान भागा नहीं, किसान भागा नहीं, किसान इकट्ठा हुआ, किसान फिर वहां गया। वो लोग किसको साथ है, ये जो करो हमारा खिलाफ, हम भी जान देने के लिए तैयार है। ये था हम आपका उसी समय का परिवार, एक पीढ़ी में कितना ताकत है, कितना वीरता थे। ये लोग इसको खिलाफ आंदोलन शुरू किया और 300 से ज्यादा गांवों को उन्होंने लिबरेट किया, उन्होंने फ्री कर दिया और गांवों का वहां का जमीन पकड़ा। ये स्थिति बना उसी समय पे। और हमारा दूसरा ये इसी तरह एक यात्रा कीड़वनमणि से, हमारा तमिलनाडु का कीड़वनमणि से कल से सुबह शुरू होगा। और हमारा किसान सभा के बड़े नेता कॉमरेड पूर्व अध्यक्ष एन संग्रैया उसका इनाग्रेशन कल करेगा। कॉमरेड बिजू कृष्णन हमारा संयुक्त मंत्री है, वो हमारा कल का जो ज्यादा का लीडरशिप करके वहां से जाएगा। और हमारा दोनों ज्यादा कहाँ आएगा, हमारा दोनों ज्यादा सही सेलम में आएगा। सेलम जेल आप जानते होगा, सेलम जेल में ये जो फायरिंग हुआ था 22 लोगों को मौत हुआ था, उनको शहीद हुए थे। वो हम वहां जाएंगे, उसमें भी 4 लोग किसान लोग थे, तो वहां जाएंगे और सेलम से उड़कर हम सीधा केरल पहुंचेंगे। और 12 तारीख को यहाँ दुड्डी कोमरैया जी से ये जो ज्योति है उसको बोलता है किसान शहीदों का ज्वाला, किसान शहीदों का ज्वाला बोलेगा। तो ये किसान शहीदों का ज्वाला जो मार्टियर्स फ्लेम, ये हर एक जाने का वक्त हर एक जगह पे जाके आपका तरह 100 गुणों लोगों को साथ बातचीत करके हम जाएंगे। अब वो किताब भेजने का व्यवस्था किया क्या, नहीं तो कर लो, अभी निकलेगा। हम क्या बोल रहे हैं, इसी में अभी कॉमरेड अभी इसका इनाग्रेशन करेंगे। अब इतना बोल के कदम कर रहा हूं, जैसे हम पुराना समय पे जमीन के लिए आंदोलन किया, उस तरह आज का परिस्थिति में ये कॉर्पोरेट लोगों का जो लूट हो रहा है हमारा खिलाफ, इसके खिलाफ सारे राजनीतिक दलों को इकट्ठा करा के हमको फिर आंदोलन चलाना पड़ेगा। जैसे अंग्रेजों का खिलाफ, जमींदारी व्यवस्था का खिलाफ हम आंदोलन किया, अभी नया आंदोलन शुरू होगा, कॉर्पोरेट को खिलाफ होगा। और जमीन जैसे इंपॉर्टेंट था, वैसे आज का परिस्थिति में हमारा सबसे बड़ा इंपॉर्टेंट बात है हमारा दाम। हमारा केरल का सरकार वहां 250 रुपया देते हैं, 250 रुपये, 2800 रुपीज, 2800 रुपीज पर क्विंटल केरल का सरकार देते हैं। वहां मंदियों का सरकार है। और वहां का सरकार अयंगारी जो एमएनआरई जी का तरह अर्बन एरिया में उन्होंने जो एम्प्लॉयमेंट गारंटी का एक स्कीम बनाया है केरल का सरकार। वहां जो किसान 2 गाय को पालन करते हैं उसको वेज का रूप में 36,000 रुपया देते हैं, है ना कॉमरेड, 36,000 रुपया वहां देते हैं। इसी तरह किसानों को 2 बड़े पैमाने पे दाम देने के लिए और वेतन देने के लिए जो सरकार तैयार होगा, उसी तरह की सरकार को हम देश का भी, हमारा यूनियन गवर्नमेंट का अंदर भी ऐसे एक सरकार को बनाना पड़ेगा। इसके लिए हमारा आंदोलन चलाएंगे। ये आंदोलन सबसे बड़ा बात ये होगा, हमारा दाम के लिए आंदोलन होगा। जैसे जमीन के लिए आंदोलन किया, ऐसे दाम के लिए हमारा आंदोलन होगा। उसमें हर एक फसल में किसानों को इकट्ठा करके अपने दाम के लिए बड़ा पैमाने पे आंदोलन करने का फैसला हमारा 35वां कॉन्फ्रेंस में, अधिवेशन में हम करने वाले हैं। इसमें आपका जो भी अनुभव है, अनुभव के आधार पे ज्यादा उत्साह के साथ हम हमारा अधिवेशन को विजय बनाने के लिए ये यात्रा का संदेश, वो संदेश ये है, संघर्ष करो, सुदृढ़ीकरण करो और विकल्प के लिए आगे बढ़ो। ये है स्ट्रगल, कंसोलिडेट एंड एडवांस फॉर एन अल्टरनेटिव। संघर्ष करो, सांगठनिक सुदृढ़ीकरण करो, संगठन बनाओ, क्योंकि संगठन हमारा सबसे बड़ा हथियार है। और ये इस्तेमाल करके आंदोलन को आगे चला के विकल्प के रूप में आगे जाइए। इतना बोलकर ये जो प्रोग्राम में अभी हमें विजय बनाने के लिए आप सब लोग आपको समय दिया, इसके लिए ऑल इंडिया किसान सभा का ओर से आप सबको आभार व्यक्त करके मैं मेरा भाषण समाप्त करता हूँ। इंकुलाब जिंदाबाद, किसान मजदूर एकता जिंदाबाद। हम एक बार नारे लगाए, किसान मजदूर एकता
जिंदाबाद। ये भी बोलो, किसान मजदूर एकता जिंदाबाद। ठीक है, नेक्स्ट टाइम किसान मजदूर एकता जिंदाबाद। किसान मजदूर एकता जिंदाबाद। थ्री टाइम किसान मजदूर एकता जिंदाबाद। ये बच्चे लोग अच्छा नहीं है, आवाज से बोला भाई, अंतिम का है और नारा वो बोलेगा, किसान मजदूर एकता जिंदाबाद। एकदम ठीक है।